వెల్కమ్ టు మహామహి ట్విన్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మహి ఫోటోషూట్ని ఏ విధంగా నేను చేశానో ఫస్ట్ మంత్ నుంచి 5th మంత్ వరకు ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే అన్ని ఫ్లవర్స్ థీమ్తోనే చేశాను, 1 or 2 తప్ప. సో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ మంత్ వచ్చేసి నేను సింగిల్ ఫ్లవర్స్ థీమ్తో చేశాను, చామంతి పువ్వులతో. ఇంకా సెకండ్ మంత్ వచ్చేసి దివాళీ టైంలో దివాళీ ఫోటోషూట్ చేశాను, క్యాండిల్స్ అవి ఇవి పెట్టి. ఇంకా థర్డ్ మంత్ వచ్చేసి మందారం పూలు థీమ్తో చేశాను, సింగిల్ ఫ్లవర్స్తో. ఈ విధంగా అయితే మందారం ఫ్లవర్స్ థీమ్తో సింగిల్ ఫ్లవర్తో అయితే చేసేసాను. ఇది థర్డ్ మంత్ బేబీ ఫోటోషూటు, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో థర్డ్ మంత్ అయితే కంప్లీట్ చేసిన ఫోటోషూటు. ఇంకా 4th మంత్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్, ఆరెంజ్, బ్లూ కాంబినేషన్తో, అంటే ఓవరాల్గా 5 కలర్స్తో నేనైతే 4th మంత్ ఫోటోషూట్ని డెకరేట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే 4th మంత్ అని సింపుల్గా ఫోటోషూట్ అయితే సెకండ్ కిట్ కూడా ఈ విధంగా తీసేసుకున్నాను. ఫొటోస్ అయితే మంచిగా బాగా సింపుల్గా తీసేసుకున్నాను. ఇంకా 5th మంత్ వచ్చేసి మల్టీ కలర్స్ థీమ్తో 5th మంత్ ఫోటోషూట్ అయితే చేశాను. అయితే మ్యాక్సిమం 6-7 కలర్స్ దాకా ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఈ విధంగా అయితే 5th మంత్ మల్టీ కలర్స్ థీమ్తో తీసాను. 5th మంత్ కూడా ఈ విధంగా అయితే ఫోటోషూట్ చేశాను. వీటిలో మీకు ఏ మంత్ ఫోటోషూట్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి 2 days బ్యాక్ శివరాత్రి వచ్చింది కదా, శివరాత్రి ఫోటోషూట్ కోసం ఈ విధంగా అయితే డెకరేట్ చేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను, మెమరబుల్గా ఉంటాయని చెప్పి. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, ఇంకా ఇలా అయితే నేను ఫోటోషూట్స్ అయితే కంప్లీట్ చేశాను ఫస్ట్ మంత్ నుంచి 5th మంత్ వరకు. నెక్స్ట్ వీడియోలో 6th మంత్ నుంచి నేను షూట్ని ఎలా షూట్ చేశాను, ఏ విధంగా థీమ్స్ని క్రియేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్